విద్యార్థులకు ఆసక్తికరంగా బోధనను ఆకర్షణీయంగా అర్థవంతంగా నిర్వహించేందుకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని మండల విద్యాధికారి మాధవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాధవరెడ్డి నీతి శంకర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక భాష, గణితం భావనలను కృత్యాధార పద్ధతిలో పిల్లలకు నేర్పించేందుకు నూతన సాంకేతికతను ఉపయోగించి బోధనను మరింత సులువుగా చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగించుకోవాలని 5 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానంతో పాటు ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ కూడా శిక్షణ ఉంటుందన్నారు. అలాగే వివిధ సామాజిక నేపథ్యం ఉన్న పిల్లలను చేరతీసి వారిలో సామర్థ్యాలను గుర్తించి తదనుగుణంగా బోధనను ఆసక్తికరంగా మార్చి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీలు అంకం వెంకటేశ్వర్లు, భగవాన్ రెడ్డి, భాస్కర్, మౌనిక, శివప్రసాద్, కృష్ణ పాల్గొన్నారు. సమాజ పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకునే విధంగా మన విద్యార్థుల్ని, మన పిల్లల్ని తీర్చిదిద్దడం కోసం ఈ ఆల్రెడీ వృత్యంతర శిక్షణను 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అందులో భాగంగా మన మండలంలో నిన్నటి నుండి 70 మంది ఉప ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలందరికీ కూడా కాన్సెప్ట్స్ పట్ల అవగాహన పెంచడం, కృత్యాధార పద్ధతులు అంటే చేస్తూ నేర్పడం అనేటువంటిది, తర్వాత నూతన సాంకేతికతను కూడా మనం అందిపుచ్చుకొని పిల్లలందరూ కూడా అవగాహనను పెంచుకోవడం, వెనుకబడిన పిల్లలకు కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించి మరింత మెరుగైన బోధనను అందించడమే ఉద్దేశం. అందుకు ఉపాధ్యాయులందరినీ సన్నద్ధం చేయడానికి 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం మరియు గణితం ఉంటాయి. కాబట్టి ఈ 4 సబ్జెక్టులలో రోజు వారీగా కార్యక్రమం ఉంటుంది. ఇంకొక రోజు కెపాసిటీ బిల్డింగ్ మీద కూడా ఉంటుంది. మొత్తం 5 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. వీటిలో ఆ సబ్జెక్టులోని మెలకువలన్నీ చెప్తూ రోజువారీ పాఠశాలలో ఆ విధానాలను పాటించే విధంగా వారికి సరైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన కోసమే ఈ వృత్యంతర శిక్షణ జరుగుతున్నది. ఈ శిక్షణలో ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడు బేస్ లైన్లో నిర్ధారించిన సామర్థ్యాల సాధనలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారిని ముందుకు తేవడానికి ప్రయత్నం చేయడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, వాళ్ళు పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి, పాఠ్య నిర్మాణ క్రమం ఎట్లా ఉన్నది, అందులోని కృత్యాలు ఏ విధంగా చేయాలి, ఆ కృత్యాధారణ బోధన ద్వారానే విద్యార్థి సఫలీకృతం అవుతాడనే ఉద్దేశంతో మనం శిక్షణ అనేది ఎక్కడో కాదు, ఉపాధ్యాయుడు నిత్య నూతనంగా అన్నీ నేర్చుకోవాల్సి ఉన్నది. కాబట్టి మళ్ళీ అన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులను మంచి ఆశించిన స్థాయికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ జరుగుతుంది. భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారితంగా ఏఎక్సెల్ మొదలైన కార్యక్రమాలు వస్తున్నాయి. కాబట్టి మనం పూర్తిగా విద్యార్థులను అన్ని సామర్థ్యాలు సాధించేలా చేయడం కోసం ఉపాధ్యాయుల పక్షాన మేమంతా హామీ ఇస్తున్నాం.